హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్నింగ్ ట్రిక్స్ రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిఎన్బి నుంచి ఈథీరియంకి ఎలా బ్రిడ్జ్ చేయాలో చెప్తాను. మనం డైరెక్ట్ ఈటీహెచ్ విత్డ్రా చేసుకుంటే మనకు $5 to $10 అయితే గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. ఆ గ్యాస్ ఫీజ్ అవాయిడ్ చేయడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. తక్కువ గ్యాస్ ఫీజ్తోని బిఎన్బి నుంచి ఈటీహెచ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను. అయితే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో డిస్క్రిప్షన్లో ఈ ఎడ్డి ఫైనాన్స్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి రైట్ సైడ్లో మీ వాలెట్ అనేది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసినాక ఇక్కడ పైన చూసుకుంటే బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన మనం బిఎన్బి చైన్ పెట్టుకోండి అండ్ కింద ఎథీరియం సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రైట్ సైడ్లో కూడా సేమ్ బిఎన్బి టోకెన్ అండ్ ఎథీరియం టోకెన్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కొద్దిగా గ్యాస్ ఫీజు కూడా ఉండేటట్టు చూసి అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేనైతే ఒక $9.5 అయితే బ్రిడ్జ్ చేస్తాను. చూద్దాం మనకి ఎంత వస్తుందో ఇప్పుడు ఎథీరియం. ఇక్కడ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ వాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. వన్స్ దాన్ని అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ మీరైతే ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఆఫ్టర్ కొద్దిసేపు వెయిట్ చేశాక ఇక్కడ గాట్ ఇట్ అని ఉంది కదా, గాట్ ఇట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మన వాలెట్కి ఫండ్స్ అయితే వచ్చేసి ఉంటాయి. ఇక్కడ నా వాలెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఈటీహెచ్ ఓకే, ఇక్కడ నా ఈటీహెచ్లో అయితే బ్యాలెన్స్ అయితే షో అవుతుంది. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు, నాకు 0.002528 అయితే ఈటీహెచ్ అయితే రిసీవ్ అయిపోయింది. సో దీని వాడితో వచ్చేసి 8.98 అంటే మనం బిలో $2 అయితే మన బ్రిడ్జ్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ టుమారో.